అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 22 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ విలువను నువ్వే పెంచుకో. ఇతరులు గుర్తించకపోయినా ఒకరోజు నీ కష్టం నీ పేరు మాట్లాడిస్తుంది. సో ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 22, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5 గంటల 47 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 49 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 35 నిమిషములకు, చంద్రాస్త సమయము 12 గంటల 40 నిమిషములకు. ఈ రోజు తిథి అష్టమి. జూన్ 21 మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూన్ 22 మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషముల వరకు అష్టమి ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర పాల్గొని. జూన్ 21 ఉదయం 9 గంటల 31 నిమిషము నుంచి జూన్ 22 ఉదయం 10 గంటల 22 నిమిషముల వరకు తదుపరి హస్త. ఈ రోజు రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కన్యా రాశి కిందకి వస్తారు. యోగం వ్యతిపాత. జూన్ 21 ఉదయం 11 గంటల 21 నిమిషము నుంచి జూన్ 22 ఉదయం 10 గంటల 30 నిమిషముల వరకు వ్యతిపాత ఉంటుంది. తదుపరి వారయాన. కరణం భవ. జూన్ 22 మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు తదుపరి బాలవ. జూన్ 23 ఉదయం 4 గంటల 5 నిమిషముల వరకు తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 7 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 12 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు, యమగండం ఉదయం 10 గంటల 40 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల వరకు, గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 4 గంటల 56 నిమిషముల వరకు, అమృతకాలం ఉదయం 5 గంటల 30 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 12 నిమిషముల వరకు అమృతకాలం అనేది ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 50 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 12 నిమిషముల వరకు, విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషము నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము లక్ష్మణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, కుంతీదేవికి వరం ఇచ్చిన మహర్షి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ఆరుద్ర కార్తె, దుర్గాష్టమి వ్రతము, వృషభ వ్రతము. పంచాంగం ప్రకారం ఈ రోజున గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, వివాహం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, శ్రీమంతం, నిశ్చయ తాంబూలాలకు సాధారణ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 22 ఉదయం 10 గంటల 22 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 22 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.